హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో వన్ నెక్ ప్యాక్ అండ్ వన్ నెక్ డీప్ బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ పెట్టుకుంటాను, బ్యాక్ నెక్ ప్యాక్ పెట్టుకుంటాను. అండ్ అంతేకాదు చాలా మంది బ్రాడ్ నెక్ కి ఇంకా ప్యాక్ నెక్ కి చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బ్రాడ్ నెక్ కి ఏమేం చేంజెస్ చేయాలో కూడా ఈ వీడియోలో. ఇంకా మనం బ్యాక్ సైడ్‌లో ప్యాక్ నెక్ ఇచ్చి వెనకాల మనకి నచ్చిన షేప్‌లో కీ హోల్ ఇచ్చుకుంటాం కదా! అలా కీ హోల్ ఇచ్చినప్పుడు మనం ఏమేం చేంజెస్ చేయాలి? అది పర్ఫెక్ట్‌గా ఉండాలంటే, అది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం నార్మల్‌గా కట్ చేసేయకూడదు ఆ వెనకాల కీ హోల్ అనేది. దానికి మనం కొన్ని చేంజెస్ చేస్తేనే అది మన బాడీకి ఫిట్ అయ్యి పర్ఫెక్ట్‌గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఆ చేంజ్ కూడా ఏం చేయాలి అనేది వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడైతే నేను ఫ్రంట్‌ది బ్యాక్ ప్యాక్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తాను. దీనికి నేను తీసుకున్న బ్లౌజ్ మెజర్‌మెంట్స్ బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ 14.25 ఇంచ్, బ్లౌజ్ బ్యాక్ లెంత్ ఫుల్ 13.5 షోల్డర్ ఇంచ్, 14.25 ఇంచ్ తీసుకున్నాను నేను ఇక్కడ. బై మిస్టేక్‌లో 14 ఇంచ్ అని రాసాను. నెక్ రౌండ్ 11.5 ఇంచ్, అప్పర్ చెస్ట్ రౌండ్ 31 ఇంచ్, చెస్ట్ రౌండ్ 32 ఇంచ్, వేస్ట్ రౌండ్ 26 ఇంచ్, షోల్డర్ టు అపెక్స్ 9.5 ఇంచ్, షోల్డర్ టు లోవర్ చెస్ట్ 12.25 ఇంచ్. బ్యాక్ సైడ్ లో నేను ఇలా ఈ కీ హోల్ ఇస్తాను ప్యాక్ నెక్ కి. అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ లో ఇలా బ్రాడ్ వి నెక్ ఇస్తాను. ఈ బ్లౌజ్ కి రెడీ షోల్డర్ నేను 2.25 ఇంచ్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ నేను 7 ఇంచ్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ షేప్ నేను ఆల్రెడీ చూపించాను కదా, బ్రాడ్ వీలీ నెక్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనం డీప్ పెట్టుకుంటున్నాం కాబట్టి డీప్ నెక్ కి షోల్డర్ మైనస్ చార్ట్ లో యూజ్ చేసి మనం షోల్డర్ మైనస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం రెడీ షోల్డర్ అండ్ నెక్ డీప్ అండ్ నెక్ షేప్ బట్టి డీప్ నెక్ కి షోల్డర్ మైనస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్న నెక్ డీప్ 7 అండ్ ఫ్రంట్ నెక్ షేప్ అండ్ రెడీ షోల్డర్ బట్టి ఇక్కడ షోల్డర్ ఫ్రంట్ పార్ట్ లో ఎంత మైనస్ చేయాలో మనం ఇప్పుడే ఫస్టే నోట్ చేసుకుందాం. నేను ఇక్కడ రెడీ షోల్డర్ 2.25 ఇంచ్ ఉన్నది కాబట్టి 2.25 ఇంచ్ ఉన్న రెడీ షోల్డర్ చార్ట్ నేను తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఎంత మైనస్ చేయాలంటే నేను నెక్ షేప్ వి లీఫ్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి మనం ఈ రోలో చూసుకోవాలి. సో ఈ రోలో నేను పెట్టుకుంటున్న ఫ్రంట్ నెక్ డిప్ 7 ఇంచ్. సో 7 ఇంచ్ మనకి ఇక్కడ ఉంది కదా. సో ఈ రోలో వి లీఫ్ నెక్ ఉన్న రోలో ఈ 7 ఇంచ్ నెక్ డీప్ కి ఇలా చూసుకోవాలి. సో నేను 2 ఇంచ్ మైనస్ చేయాలి. ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. -2 ఇంచ్ చేయాలి. అండ్ బ్యాక్ నెక్ కి మనం షోల్డర్ మైనస్ ఏమి చేయనవసరం లేదు. బట్ ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ లో రెడీ షోల్డర్ ఎంత పెట్టుకుంటామో బ్యాక్ పార్ట్ లో కూడా రెడీ షోల్డర్ మనం అంతే పెట్టుకోవాలి ఏ బ్లౌజ్ కైనా సరే. సో ఇక్కడ మనం రెడీ షోల్డర్ తక్కువ పెట్టుకున్నప్పుడు అది మనకి బ్రాడ్ నెక్ అవుతుంది. బ్రాడ్ నెక్ కూడా ప్యాక్ నెక్ లోకే వస్తుంది, కాకపోతే ఇది బ్రాడ్ నెక్. సో బ్రాడ్ నెక్ కి మనం షోల్డర్ మైనస్ చేయాలి. అది ఈ షోల్డర్ మైనస్ చార్ట్ లో కాదు. ఈ షోల్డర్ మైనస్ చార్ట్ ఓన్లీ డీప్ నెక్ కోసమే చేస్తాము. బ్రాడ్ నెక్ కి షోల్డర్ మైనస్ చేయడానికి మనకి ఈ ఈ టేబుల్ యూస్ చేయాలి. బ్రాడ్ నెక్ కి మనం ఎప్పుడు రెడీ షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి డిపెండ్ అయ్యి మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా నోట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ మనం బ్రాడ్ నెక్ పెట్టుకుంటున్నాం కాబట్టి నేను తీసుకున్న రెడీ షోల్డర్ 2.25 ఇంచ్. సో ఈ 2.25 ఇంచ్ రెడీ షోల్డర్ కి నేను హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి. సో అదే ఇక్కడ నేను నోట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఏంటనేది నేను చూపిస్తాను ప్యాక్ నెక్ కి బ్రాడ్ నెక్ కి. బ్రాడ్ నెక్ కి మనం ఎలా చేంజెస్ చేసుకోవాలో ఇక్కడ చూసారు కదా, ఎలా మైనస్ చేసుకోవాలో. ప్యాక్ నెక్ అంటే ఇప్పుడు మన నెక్ ఇలా ఉంటుంది కదా. ప్యాక్ నెక్ అంటే ఫుల్ ప్యాక్ నెక్ అంటే మన ఈ షోల్డర్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది, అంటే ఫుల్ రెడీ షోల్డర్ వచ్చేస్తుంది. కానీ బ్రాడ్ నెక్ కి అలా కాదు. బ్రాడ్ నెక్ కన్నా బోట్ నెక్ కన్నా ఒకటే. సో బ్రాడ్ నెక్ కి మనకి రెడీ షోల్డర్ కొంచెం తక్కువ పెట్టుకుంటాం. ఫుల్ గా కవర్ అవ్వదు. ఎంతైనా పెట్టుకోవచ్చు. అప్ టు 3.5 ఇంచ్. అప్ టు 3.5 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. సో మనం షోల్డర్ అనేది ఇక్కడ నుంచి ఇలా మైనస్ చేస్తాము. ఇప్పుడు నోట్ చేసుకున్నాం కదా బ్రాడ్ నెక్ కి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో బ్రాడ్ నెక్ కూడా ప్యాక్ నెక్ లాగే కన్సిడర్ చేస్తాం. బట్ ప్యాక్ నెక్ అంటే ఫుల్ కవర్ అయిపోయి వస్తుంది. అండ్ బ్రాడ్ నెక్ అంటే మనం రెడీ షోల్డర్ కొంచెం చిన్నగా పెట్టుకుంటాము. అది డిఫరెన్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అలా బ్రాడ్ నెక్ పెట్టుకున్నప్పుడు, బ్రాడ్ నెక్ కానీ బోట్ నెక్ కానీ అలా పెట్టుకున్నప్పుడు మనం షోల్డర్ కొంచెం ఇటు సైడ్ షోల్డర్ దగ్గర నుంచి మనం ఈ చార్ట్ లో చూసుకొని మైనస్ చేయాల్సి ఉంటుంది. అదే డిఫరెన్స్. మిగతాదంతా సేమ్. అదే ఫుల్ ప్యాక్ పెట్టుకుంటే మనము అంటే మన ఈ షోల్డర్ అంతా కూడా మనకి కవర్ అవుతుంటే 3.5 ఇంచ్ కంటే ఎక్కువ ఉంటాయి రెడీ షోల్డర్. అది ఫుల్ ప్యాక్ నెక్ లోకి కన్సిడర్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ షోల్డర్ ఏమి మైనస్ చేయనవసరం లేదు. ఇటు సైడ్ ఫుల్ ప్యాక్ అవుతుంది కాబట్టి అదే డిఫరెన్స్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం.
ఫస్ట్ నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. దానికోసం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ లో మనం ఇది ప్యాక్ నెక్ కాబట్టి మనం ఫుల్ షోల్డర్ ఏదైతే ఉందో దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసుకోవాలి. అదే డీప్ నెక్ అయితే మీకు బ్యాక్ పార్ట్ లో 1 ఇంచ్ యాడ్ చేయాలి షోల్డర్ కి. ఇది అంతా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ నెక్ అయినా ఎలా పెట్టుకోవాలంటే ఇప్పటి వరకు నేను పోస్ట్ చేసిన ఈ రాజారాణి మెథడ్ లో న్యూ మెథడ్ వీడియోస్ అన్ని కూడా మీరు ఆర్డర్ లో చూస్తే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. మీరు ఏ రకమైన బ్లౌజ్ అయినా సరే ఈజీగా మీరు రెడీ చేయగలుగుతారు. సో మీరు ఆర్డర్ లో చూస్తే మీకు అన్ని అర్థమవుతాయి. సో ఇక్కడ ప్యాక్ నెక్ కాబట్టి బ్యాక్ పార్ట్ లో ఫుల్ షోల్డర్ కి 1.5 ఇంచ్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. నా ఫుల్ షోల్డర్ 14.25 ఇంచ్ ప్లస్ 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 15.75 వచ్చింది. దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే నాకు 7.87 వచ్చింది. ఈ 7.87 ని ఎలా మార్క్ చేసుకోవాలి అంటే నేను ఆల్రెడీ ఈ చార్ట్ ఎలా చూసుకోవాలి మీరు ఇలా మార్కింగ్స్ వచ్చినప్పుడు అనేది ఈ చార్ట్ ఎలా యూజ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో. మీరు అది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. 7.87 అంటే మనం 87 ఎక్కడ ఉందో చూసుకోవాలి. 0.87 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 7.75 కి 1 లైన్ ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ 7.75 కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూడండి నేను అదే మార్క్ చేశాను. ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు వచ్చిన ఈ మెజర్మెంట్ షోల్డర్ అంతా ఎంత మార్క్ చేశారో దాన్ని డివైడెడ్ బై 5 చేయాలి. సేమ్ మనం ప్యాక్ నెక్ లో ఫస్ట్ డ్రా చేసుకున్న బ్లౌజ్ లో ఎలా చేసామో అలాగే చేస్తే నాకు 1.57 వచ్చింది. సో 1.57 ఉన్నప్పుడు ఎలా మార్క్ చేయాలంటే సో చూడండి 0.57 ఎక్కడ ఉందో 0.57 ఈ కాలం లో ఉంది కాబట్టి సో ఇక్కడ నాకు 1.57 కాబట్టి నేను 1.5 కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 1.5 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. చూడండి. సో ఇప్పుడు ఈ షోల్డర్ డౌన్ మార్కింగ్ ని మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ మార్క్ చేసుకోవడం కోసం మనం నెక్ రౌండ్ మెజర్మెంట్ ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా 11.5 ఇంచ్ దాన్ని డివైడెడ్ బై 5 చేసి మార్క్ చేసుకోవాలి. సో నెక్ రౌండ్ 11.5 ఇంచ్ డివైడెడ్ బై 5 చేస్తే నాకు 2.3 ఇంచ్ వచ్చింది. సో ఇలా 2.3 వస్తే పక్కన ఏం లేకపోతే 0 లాగా కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు 0.30 ఎందులో ఉందో చూసుకోండి. 0.30 నాకు ఈ కాలం లో ఉంది. సో 0.30 అంటే 0.25 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా. బట్ ఇక్కడ 2.3 కాబట్టి 2.25 కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను. సో ఇక్కడ నేను 2.25 కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ షోల్డర్ డౌన్ పాయింట్ నుంచి ఈ నెక్ విడ్త్ పాయింట్ కి మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాక్ నెక్ కాబట్టి బ్యాక్ పార్ట్ లో ఆర్మ్ హోల్ ప్యాక్ నెక్ ఫార్ములాలో మనం ఏం యూజ్ చేసామో చార్ట్ ప్యాక్ నెక్ కి ఆర్మ్ హోల్ లెంత్ ఫార్ములా చార్ట్ సెపరేట్ ఉంటుంది. డీప్ నెక్ కి ఆర్మ్ హోల్ లెంత్ ఫార్ములా చార్ట్ సెపరేట్ ఉంటుంది. మనం ఇప్పుడు ప్యాక్ నెక్ ఆర్మ్ హోల్ ఫార్ములా చార్ట్ లో చూసుకొని ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ లో ఏం ఫార్ములా ఉందో అది యూజ్ చేయాలి. సో ఇది ప్యాక్ నెక్ కి బ్లౌజ్ ఆర్మ్ హోల్ లెంత్ ఫార్ములా. సో ఇక్కడ నా చెస్ట్ రౌండ్ అనేది నేను 32 ఇంచ్ తీసుకున్నా కాబట్టి 32 ఇంచ్ అనేది 30.25 to 35 ఈ రోలో ఉంది కాబట్టి మనం ఈ రోలో చూసుకోవాలి. మనం ఇక్కడ డ్రా చేసేది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కాదు. బ్యాక్ పార్ట్ కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1. సో ఇది డీప్ నెక్ మనం ఫ్రంట్ పార్ట్ లో డీప్ నెక్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ చార్ట్ ఫ్రంట్ పార్ట్ లో మనం యూజ్ చేయకూడదు. డీప్ నెక్ చార్ట్ ఉంటుంది కదా ఈ చార్ట్ లో మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ లోది చూసుకోవాలి 32 చెస్ట్ రౌండ్ కి ఈ ఫార్ములా. సో ఇప్పుడైతే నేను ఇక్కడ 32 చెస్ట్ రౌండ్ కి బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ నెక్ చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 చేస్తాను. సో నా మెజర్మెంట్ లో చెస్ట్ 32 డివైడెడ్ బై 6 ప్లస్ 1 చేస్తే నాకు 6.33 వచ్చింది. 6.33 అంటే ఈ చార్ట్ లో చూసుకుంటే 0.33 ఎందులో ఉంది ఇక్కడ ఉంది. సో నేను ఇక్కడ 6.25 కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ డౌన్ పాయింట్ నుంచి సో చూడండి ఈ షోల్డర్ డౌన్ పాయింట్ నుంచి 6.25 కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మీరు ఆల్రెడీ ఇక్కడ నేను డ్రా చేసి చూస్తున్నాను కదా మీకు టైం సేవ్ అవ్వడానికి నేను ఇలా ఆల్రెడీ డ్రా చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్నాక మనం చెస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ ఇక్కడ మనం ప్యాక్ నెక్ కాబట్టి లూజింగ్ ఏం యాడ్ చేయము. డైరెక్ట్ డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. నా మెజర్మెంట్ లో చెస్ట్ 32 డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8 ఇంచ్ వచ్చింది. సో ఆ 8 ఇంచ్ నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. 8 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నా అండ్ 2 ఇంచ్ నేను మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఈ షోల్డర్ డౌన్ పాయింట్ ఇన్ ఆర్మ్ హోల్ లెంత్
ఎంత ఉందో గ్యాప్, దీని మిడిల్ కి మనం ఒక పాయింట్ మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ ఇప్పుడు మన ఈ షోల్డర్ ఎంతైతే మార్క్ చేసుకున్నామో దాంట్లోంచి హాఫ్ ఇంచ్ మైనస్ చేసి మిడిల్ పాయింట్ ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. సో అది 35 ఇంచ్ కంటే అండ్ 35 అండ్ అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ ఎంత ఉందో అంత హాఫ్ ఇంచ్ మైనస్ చేసి మార్క్ చేసుకోండి. 35 కంటే ఎక్కువ మెజర్మెంట్ ఉన్న వాళ్ళు 0.25 ఇంచ్ మైనస్ చేయండి. లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో అంతే ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నేను నాకు నా చెస్ట్ రౌండ్ 35 కంటే తక్కువ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తున్నా. ఇక్కడ 7.75 కి 1 లైన్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీంట్లో హాఫ్ ఇంచ్ మైనస్ చేసి 7.25 కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. సో ఇలా మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇలా జాయిన్ చేస్తూ ఈ లైన్ ని ఈ చెస్ట్ లైన్ పైకి మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ క్రాస్ కూడా మనకి ప్యాక్ నెక్ కి డీప్ నెక్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ లో ప్యాక్ నెక్ కాబట్టి ప్యాక్ నెక్ కి ఆర్మ్ హోల్ క్రాస్ ఎంత వస్తుందో అది చూసుకొని మార్క్ చేసుకోవాలి. డీప్ నెక్ కి ఎంత క్రాస్ చార్ట్ ఉంటుంది దాంట్లో చూసి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ప్యాక్ నెక్ కి 35 ఇంచ్ అండ్ అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు 1 ఇంచ్ క్రాస్ మార్క్ చేసుకోవాలి. 35 కంటే ఎక్కువ ఉంటే 1.25 ఇంచ్ క్రాస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ క్రాస్ మార్క్ చేసుకుంటున్నాను. నా చెస్ట్ రౌండ్ 32 కాబట్టి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. దానికంటే ముందు మనం ఇది బ్రాడ్ నెక్ కాబట్టి రెడీ షోల్డర్ నేను 2.25 పెట్టుకుంటున్నాను కాబట్టి మనం బ్యాక్ పార్ట్ లో ఎంత మైనస్ చేయాలి టేబుల్ ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా. ఈ టేబుల్ లో బ్రాడ్ నెక్ కి మనం ఆల్రెడీ షోల్డర్ దగ్గర ఈ హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలని మార్క్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ హాఫ్ ఇంచ్ ఇక్కడ మైనస్ చేద్దాం మనం. సో ఈ హాఫ్ ఇంచ్ మైనస్ చేసి దీన్ని ఈ పాయింట్ లోకి జాయిన్ చేసేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఇదంతా మైనస్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే ఇది గుర్తుపెట్టుకోండి. మనం బ్రాడ్ నెక్ కి ఈ చార్ట్ లో యూజ్ చేసి మైనస్ చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇక్కడ సేమ్ అంతే మైనస్ చేసేసుకోవాలి. బట్ మనం రెడీ షోల్డర్ మైనస్ చార్ట్ లో సో మనం ఇప్పుడు ఈ మైనస్ చార్ట్ లో యూజ్ చేసి మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కి. ఇక్కడ 2 వచ్చింది. అది మనం మైనస్ చేసేటప్పుడు ఇందులో హాఫ్ చేసి మైనస్ చేయాలి. ఫుల్ షోల్డర్ లోంచి మైనస్ చేయాలి. ఇది మాత్రం మనం ఇక్కడ మార్క్ చేసిన దగ్గర నుంచే మైనస్ చేయాలి బ్రాడ్ నెక్ కి. ఓకే, అది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం ఈ బ్రాడ్ నెక్ దాంట్లో మైనస్ చేసింది మాత్రం డైరెక్ట్ అంతే మైనస్ చేసేయాలి. షోల్డర్ మైనస్ చార్ట్ లో యూజ్ చేసి మనం మార్క్ చేసుకున్నాం ఇది మాత్రం ఎంత ఉందో దాంట్లో హాఫ్ మాత్రమే ఇక్కడ మైనస్ చేయాలి. అది కన్ఫ్యూజ్ అవ్వకండి. కదా ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకుందాం. ఈ క్రాస్ మార్క్ పాయింట్ దగ్గర నుంచి ఈ క్రాస్ మార్క్ పాయింట్ ఇలా టచ్ అవుతూ మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ ఇక్కడ వచ్చింది. దీనికి టచ్ అవ్వాలని ఏమీ రూల్ లేదు. ఎందుకంటే మనకి షేప్ ఇంపార్టెంట్. మనకి పర్ఫెక్ట్ షేప్ ఎలా వస్తుందో అలా ఈ క్రాస్ మార్క్ ని టచ్ అవుతూ మీరు మార్క్ చేసుకోండి. 1 లైన్ అలా మనకి కిందకి వెళ్ళినా పర్లేదు మనకి షేప్ రావడం కోసం. సో ఇలా ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను దీన్ని ఇలా దీనికి జాయిన్ చేసేసుకుంటాను. మనం ఏదైతే మైనస్ చేసుకున్నామో దానికి. సో ఇక్కడ అంతా మనకి ఇది మైనస్ అయిపోతుంది బ్రాడ్ నెక్ కాబట్టి. మనం ఇక్కడ ఇది ఇలా మైనస్ చేసుకుంటే మనకి షోల్డర్ ఇక్కడ నెక్ దగ్గర మనకి లూజ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి మీరు నార్మల్ గా కట్ చేసేస్తే ఇక్కడ చాలా లూజ్ అవుతుంది కదా. సో ఇలా బ్రాడ్ నెక్ పెట్టుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి మైనస్ చేయడం వల్ల మనకి నెక్ దగ్గర ఇక్కడ లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి వచ్చిన న్యూ షోల్డర్ అండ్ ఈ నెక్ విడ్త్ పాయింట్ కి మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి మనం బ్యాక్ లెంత్ మార్క్ చేసుకోవాలి. నేను మెజర్మెంట్ లో బ్లౌజ్ బ్యాక్ లెంత్ 13.5 ఇంచ్ తీసుకున్నాను. సో ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి 13.5 ఇంచ్ కి మనం చార్ట్ లో చూసి ఎంత యాడ్ చేయాలి మెజర్మెంట్ ని బట్టి ఇక్కడ యాడ్ చేయాలి. నార్మల్ గా నా మెజర్మెంట్ కి నేను 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ప్యాక్ నెక్ కి నా చెస్ట్ రౌండ్ 32 ఇంచ్ కాబట్టి సో నేను 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే 35 కంటే ఎక్కువ 40 ఇంచ్ వరకు ఉన్న వాళ్ళు బ్యాక్ పార్ట్ లో 1.25 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అండ్ 40.25 to 45 ఉన్న వాళ్ళు 1.5 ఇంచ్ యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి మీ బ్యాక్ లెంత్ కి. 45.25 అండ్ అంతకంటే ఎక్కువ ఉంటే 1.75 యాడ్ చేయాలి మీ బ్యాక్ లెంత్ కి. అలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ లో 32 ఇంచే కాబట్టి 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను.
సేమ్ ఇది మనం బోత్ ప్యాక్ నెక్ బ్లౌజ్ కి ఏదైతే యూజ్ చేసామో సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ లోనే చేంజ్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ లో ఏం చేంజ్ ఉండదు. 1 ఇంచే చేసుకోవాలి. ఇక్కడ నా బ్యాక్ లెంత్ 13.5 ఇంచ్ కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేసి 14.5 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీనిపైన వేస్ట్ మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ వేస్ట్ ని కూడా డైరెక్ట్ డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. ఆ మెజర్మెంట్ లో వేస్ట్ డౌన్ 26 డివైడెడ్ బై 4 చేస్తే నాకు 6.5 వచ్చింది. అదే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కావాలంటే మనం బ్యాక్ డాట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బ్యాక్ డాట్ ఏమి యాడ్ చేయట్లేదు. మనము 42 చెస్ట్ రౌండ్ అండ్ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ డాట్ యాడ్ చేసుకోండి. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు బ్యాక్ డాట్ ఏమి యాడ్ చేసుకోని అవసరం లేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ నుంచి 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ మార్జిన్ పాయింట్స్ ని మనం జాయిన్ చేసేసుకోవాలి. సో ఇది కర్వ్ అనేది మనకు పైకొచ్చింది కాబట్టి దాని వరకు ఎక్స్టెండ్ చేయాలి ఆ మార్జిన్ పాయింట్ ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్జిన్ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నెక్ మార్క్ చేసుకోవాలి. దానికోసం రెడీ షోల్డర్ నేను ఈ లైన్ ఎంత ఉందో దానికి 1/2 ఇంచ్ ఈ లైన్ కి మనకి 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని మనం రెడీ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2.25 ఇంచ్ రెడీ షోల్డర్ తీసుకున్నాను కాబట్టి దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ షోల్డర్ స్టిచ్ చేయడానికి 1/2 ఇంచ్ నెక్ లోకి వెళ్తుంది కాబట్టి టోటల్ 1 ఇంచ్ యాడ్ చేసి 2.25 కి 3.25 మార్క్ చేసుకుంటున్నాను నేను. సో ఇలా పెట్టుకుంటాను. 2.25 కి 3.25 రెడీ షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను. రెడీ షోల్డర్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి లైన్ కి మనకి ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి. నాకు ఇక్కడ 4 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా ఉంది. సేమ్ మెజర్మెంట్ కొంచెం కిందకి మనం మార్క్ చేసుకోవాలి. 4 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇక్కడ ఇలా కొంచెం లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసుకుంటూ ఇక్కడ నెక్ డీప్ బ్యాక్ నెక్ కి మనం 1 ఇంచ్ 0.75 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టుకుంటాం కదా. ఇక్కడ మనం కొంచెం ఈ బ్రాడ్ నెక్ కి మీరు ఈ లైన్ వరకు కూడా మీరు నెక్ లెంత్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇంకా కొంచెం కిందకి కూడా పెట్టుకోవచ్చు. నెక్ డీప్ అనేది ఇక్కడైతే నేను 2 ఇంచ్ పెట్టుకుంటున్నాను నెక్ డీప్ స్ట్రెయిట్ లైన్ దగ్గర నుంచి. సో ఈ సేమ్ 2 ఇంచ్ దీని ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా బాక్స్ షేప్ లో డ్రా చేసి నేను నెక్ షేప్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి డ్రా చేసుకుంటాను. మనం నెక్ షేప్ డ్రా చేసుకున్నప్పుడు ఈ రెడీ షోల్డర్ మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ 1/2 ఇంచ్ కింద ఆ 1/2 ఇంచ్ కింద నుంచి నెక్ షేప్ డ్రా చేసుకుంటే మనకి అది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇలా నేను నెక్ షేప్ డ్రా చేసుకున్నాను. సో ఇదే మనకు బోట్ నెక్ అని అడుగుతున్నారు కదా చాలా మంది. ఇదే బోట్ నెక్, బ్రాడ్ నెక్ అని కూడా అంటాము. ఫ్రంట్ పార్ట్ లో కూడా బోట్ నెక్ కట్ చేసుకోవాలంటే మీ ప్రాసెస్ చేయాలి. ఇక్కడ నేను చూపించిన చార్ట్ లో చూసి మైనస్ చేయాల్సి ఉంటుంది. మీ రెడీ షోల్డర్ పైన డిపెండ్ అయ్యి అంతే. ఇదే బోట్ నెక్ ప్రాసెస్ ఇలాగే చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక పాయింట్ కీ హోల్ ఏమి ఇవ్వకపోతే మీరు డైరెక్ట్ ఇలాగే అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసి షేప్ చేస్తాను కదా అలా డ్రా చేసేసి మీరు కట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు కీ హోల్ ఇస్తే మనం నార్మల్ గా సేమ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత డైరెక్ట్ కీ హోల్ మనకి నచ్చిన షేప్ కట్ చేసేస్తాం. బట్ కొంచెం చేంజెస్ చేస్తే మన బాడీకి ఫిట్ అయ్యి పర్ఫెక్ట్ గా వస్తుంది. అది లూజ్ అది అవ్వకుండా మనకి ఇలా ఇక్కడ లూజ్ అయ్యి లెగుస్తుంది కదా మనం కీ హోల్ ఏదైనా ఇచ్చినప్పుడు అది ఎలాగో మీకు నేను చూపిస్తాను. మనం ఇక్కడ కీ హోల్ ఇవ్వడం కోసం షేప్ నేను ఇక్కడ బెల్ట్ గ్యాప్ నేను 2 ఇంచ్ తీసుకుంటున్నాను. 2 ఇంచ్ తీసుకుంటే ఇక్కడ నేను 2.5 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ నెక్ దగ్గర 1/2 ఇంచ్ స్టిచెస్ లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ కింద స్టిచెస్ లో కూడా వెళ్తుంది. కానీ నేను అది ఇప్పుడు మార్క్ చేయను. మనం కట్ చేసేసిన తర్వాత ఫ్యాబ్రిక్ మీద కట్ చేసినప్పుడు ఈ కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. అందుకోసమే 2 ఇంచ్ బెల్ట్ కి 2.5 ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ బ్యాక్ బెల్ట్ నేను 3 ఇంచ్ తీసుకుంటాను. సో 3 ఇంచ్ కాబట్టి నేను ఇక్కడ 3.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ స్టిచెస్ లోకి వెళ్ళే కింద స్టిచెస్ లోకి వెళ్ళే 1/2 ఇంచ్ మాత్రమే యాడ్ చేశాను. నెక్ లోకి వెళ్ళే 1/2 ఇంచ్ నేను లాస్ట్ లో కట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ మీద అప్పుడు యాడ్ చేస్తాను. ఇలాగే మార్క్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ చేయడం కోసం. అందుకు ఇలా చూపిస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 3 ఇంచ్ బ్యాక్ బెల్ట్ కాబట్టి నేను 3.5 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పాయింట్ కి మిడిల్ కి మనం మార్క్ చేసుకోవాలి. ఒక నేను డ్రా చేసే షేప్ కి మిడిల్ కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఎగ్జాక్ట్ నాకు చెస్ట్ లైన్ తోనే వచ్చింది ఇది కొంచెం కిందకి. సో ఇప్పుడు మనం ఏదైనా షేప్ డ్రా చేసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన షేప్ అనేది ఇక్కడ మనకి మెయిన్ చెస్ట్ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ నుంచి మిడిల్ కి ఇలా మార్క్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ మిడిల్ కి కూడా మార్క్ చేసుకోవాలి. మొత్తం దీన్ని 4 పార్ట్స్ లాగా చేసుకోవాలి. ఎవరి మెజర్మెంట్ తగ్గట్టు వాళ్ళకి వస్తుంది కదా ఈ గ్యాప్ అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే నేను మీకు కనిపించడం కోసం ఇలా డ్రా చేస్తున్నాను. ఇది ఇప్పుడు మనం డ్రా చేసుకుంటాం కదా ప్యాటర్న్. ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడండి ప్యాటర్న్. ఇక్కడ నేను బెల్ట్ డ్రా చేసుకున్నాను కదా, అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంత బ్రాడ్ ఉందో ఇక్కడ నాకు హాఫ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచ్ వచ్చింది కదా, సేమ్ ఈ 3.5 ఇంచ్ ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకుంటున్నా. మీకు ఇంకా బ్రాడ్ కావాలంటే మార్క్ చేసుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలంటే మార్క్ చేసుకోవచ్చు. ఈ సేమ్ 3.5 ఇంచ్ ఈ లైన్ పైన ఇక్కడ మార్క్ చేస్తున్నాను. సేమ్ అదే 3.5 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసి నేను ఒక బాక్స్ షేప్ లో డ్రా చేసుకుంటున్నాను. ఇలా బాక్స్ షేప్ లో డ్రా చేసుకున్న తర్వాత నేను పెట్టుకోబోయే షేప్ ఇది. సో ఇది నేను పెట్టుకోబోయే షేప్. నేను లైట్ గా డ్రా చేస్తున్నాను. సో ఈ పాయింట్ అనేది నాకు కీ హోల్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఈ బాక్స్ ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం కదా పార్ట్స్, ఈ బాక్స్ అనేది ఈ పార్ట్ లో వస్తే లైక్ మీరు ఈ షేప్ ఇచ్చుకుంటున్నారు అనుకోండి ఇలాగా, ఈ పార్ట్ లో వచ్చినప్పుడు మనం ఏమీ మైనస్ చేయడం అవసరం లేదు ఇక్కడ. అండ్ ఇంకొంచెం వైడ్ గా వస్తే అండ్ ఈ సెకండ్ పార్ట్ లో వస్తే మనం ఇక్కడ 0.25 ఇంచ్ మైనస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ ఈ పార్ట్ లో వస్తే 1/2 ఇంచ్ మైనస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పార్ట్ లో వస్తే అంటే చూడండి ఇంకా బ్రాడ్ పెట్టుకుని ఇలా పెట్టుకుని బ్యాక్ లెస్ పెట్టుకుంటారు, అప్పుడు 0.75 ఇంచ్ మైనస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నేను పెట్టుకున్న కీ హోల్ అనేది ఈ సెకండ్ పార్ట్ లో వచ్చింది చూడండి. సో ఇక్కడ ఉంది కాబట్టి నేను 0.25 ఇంచ్ ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇలా మైనస్ చేసి మార్జిన్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. అది నా యాక్చువల్ మార్జిన్ లైన్స్ అవుతాయి నేను పెట్టుకున్న కీ హోల్ కి. అదే మీరు ఏ కీ హోల్ పెట్టుకోకపోతే డైరెక్ట్ గా ఇదే కట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడండి. ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి నెక్స్ట్ ఈ షేప్ డ్రా చేసుకుంటాను. సో అండ్ ఇక్కడ కొంచెం కర్వీగా డ్రా చేసుకుంటాను ఇది కూడా నేను షేప్. సో ఇది ఇప్పుడు నా నెక్ షేప్. ఇప్పుడు నా నెక్ షేప్ అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ సెకండ్ దాంట్లో ఉంది కాబట్టి 4 పార్ట్స్ చేసుకున్న దాంట్లో నేను 0.25 ఇంచ్ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి లోపలికి కొంచెం మైనస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 0.25 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మన మార్జిన్ లైన్ లోకి దీన్ని మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇది మన మెయిన్ మార్జిన్ పాయింట్స్. సో ఇప్పుడు దీనికి ఇక్కడ ఇలా పైకి వచ్చింది కాబట్టి దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం తీసుకున్న ఈ 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకోవాలి. సో దీన్ని కూడా మనం డ్రా చేసేసుకుందాం మార్జిన్ పాయింట్స్. మనం ఇలా మైనస్ చేయడం వల్ల మనకి ఇక్కడ లూజ్ అనేది కొంచెం రాకుండా ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు మన బాడీకి ఫిట్ అవుతుంది. ఇలా మనం కీ హోల్ పెట్టినప్పుడు ఈ చేంజెస్ చేసుకోవాలి. అండ్ ఇంకొక చేంజ్ ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఇది 1 నెక్ ప్యాక్ అండ్ 1 నెక్ డీప్ కాబట్టి ఫస్ట్ ఇలా ఈ లైన్ పైన మనకి వచ్చే న్యూ మార్జిన్ లైన్ పైన 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకొని దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మీరు కట్ చేసుకోకండి. ఇప్పుడు ఈ లైన్స్ అనేవి మన మార్జిన్ లైన్ తో మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఇక్కడ మనకి కొంచెం కర్వీగా ఇలా ఇలా లేకుండా కొంచెం షేప్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం తక్కువైంది కదా, దానికి నేను టేప్ అటాచ్ చేస్తాను. సో ఇక్కడ నేను టేప్ అటాచ్ చేశాను. ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుని ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. నార్మల్ గా డీప్ నెక్ కి అండ్ ఫుల్లీ ప్యాక్ నెక్ కి మనము 1/2 ఇంచ్ ఇక్కడ 0.25 ఇంచ్ ఫస్ట్ పెట్టుకున్నాం కదా, 1 నెక్ ప్యాక్ అండ్ 1 నెక్ డీప్ కి 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఈ కీ హోల్ ఇదంతా కట్ చేసిన తర్వాత చిన్న చేంజెస్ చేయాలి మనం, అది చూపిస్తాను. ఇక్కడ నేను రెడ్ కలర్ ఆరో మార్క్ చూపిస్తున్న దగ్గర ఒక 0.25 ఇంచ్ డౌన్ కి కిందకి మార్క్ చేసుకుని ఇలా మైనస్ చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టు అది క్లిప్ మిస్ అయింది, సేమ్ ప్యాక్ నెక్ బ్లౌజ్ లో చేసినట్టే. సో బ్యాక్ బెల్ట్ కోసం ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా నేను ఇలా మార్క్ చేసుకున్నా. ఇప్పుడు కట్ చేసుకుందాం. మీరు ఫ్రంట్ హుక్స్ అయితే కనుక డైరెక్ట్ ఈ లైన్ దగ్గర నుంచి కట్ చేసేసుకోండి. బ్యాక్ హుక్స్ కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నాను.
ఒకవేళ మీ నెక్ బ్రాడ్ అనేది ఈ సెకండ్ థర్డ్ పార్ట్ లోకి వెళ్తే ఇక్కడ హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి. అండ్ ఫుల్ బ్రాడ్ పెట్టుకున్నప్పుడు 0.75 ఇంచ్ మైనస్ చేసి మార్జిన్ లైన్స్ లోకి జాయిన్ చేసుకుని ఇలా ప్రాసెస్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా ఈ షేప్ పెట్టుకున్నప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ లోకి వస్తే మనం ఇక్కడ ఏం మైనస్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా చూసుకొని మైనస్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. మెయిన్ అండ్ ఇక్కడ మనం షోల్డర్ మైనస్ చేసుకున్నాం కదా, అది కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం మార్జిన్ లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, మనకి ఇక్కడ వచ్చిన న్యూ మార్జిన్ లైన్స్ ఉన్నాయి కదా, మన ఈ లైన్స్ కి మన స్కేల్ పైన ఉన్న లైన్స్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని చూడండి, ఇక్కడ మన స్కేల్ పైన ఉన్న లైన్స్ దీనికి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ పాయింట్ ఇక్కడ మనకి టచ్ అయింది కాబట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి నేను ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను. స్కేల్ లైన్స్ అనేవి దీంతో ఇలా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. పాయింట్ దగ్గర నుంచి దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నా, ఇలా కొంచెం లోపలికి కూడా ఎక్స్టెండ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ కి ఇలా మనం కొంచెం ఆర్మ్ హోల్ షేప్ చేసుకోవాలి. సో ఇలా ఆర్మ్ హోల్ షేప్ న్యూగా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా అండ్ ఇప్పుడు ఇక్కడ చేంజెస్ చేయాలి అని చెప్పాను కదా, అదేంటంటే మనకి ఇక్కడ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ కిందకి వెళ్ళిపోతుంది కదా, దానికోసం ఇక్కడ కొంచెం ఈ మిడిల్ లో ఒక 0.25 ఇంచ్ అంటే ఇటు సైడ్ 1 లైన్ ఇటు సైడ్ 1 లైన్ మైనస్ చేసుకోవాలి. అలాగే ఇంకా ఈ కార్నర్ లో ఇలా అప్రాక్సిమేట్ గా ఇలా మైనస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ మిడిల్ లో అంటే 1 లైన్ అటు సైడ్ 1 లైన్ ఇటు సైడ్ ఇలా 0.25 ఇంచ్ మనం మైనస్ చేసుకోవాలి. ఇది డాట్లా వేసుకోవాలి. మీరు ఫ్యాబ్రిక్ పైన కట్ చేసేసి తర్వాత డాట్లా అన్న వేసుకోవచ్చు, అంటే లైనింగ్ కి మాత్రమే వేసి దాన్ని యూజ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఫస్ట్ మీరు పేపర్ మీద రెడీ చేసేసుకొని దీన్ని ఇలా మైనస్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. బట్ ఇలా మైనస్ చేసుకుంటే బ్యాక్ హుక్స్ వేసుకున్న వాళ్ళు అంటే మనకి చేంజ్ అయిపోతుంది. సో ఈ బ్యాక్ బెల్ట్ అనేది సపరేట్ గా స్టిచ్ చేసుకోవాలి. లైక్ ఇలా ఒక మోడల్ లాగా సపరేట్ గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా కొంచెం ఫోల్డ్ చేసేసుకొని మైనస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ లూజ్ వస్తుంది కదా, ఆ ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు దీనికి ఇలా మనం టేప్ అంటించేసుకోవచ్చు. సేమ్ ఇలానే ఇటు సైడ్ కూడా ఒక 0.25 ఇంచ్ ఇలా సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనము ఒకే లైన్ పైన కట్ చేసుకుందామంటే ఇలా ఎగుడు దిగుడు రావచ్చు. సో ఏం చేయాలంటే అప్పుడు బ్యాక్ హుక్స్ అయితే మీకు నో ప్రాబ్లమ్, ఇలానే కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ అన్ఫోల్డింగ్ ఏమి ఉండదు కాబట్టి. ఒకవేళ ఇలా చేసి మీరు ఫ్రంట్ హుక్స్ పెట్టుకుందాం అనుకుంటే కనుక దీనికి అప్పుడు బ్యాక్ బెల్ట్ ఇలా సపరేట్ గా కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తే రెండింటికి డిజైనర్ బ్లౌజ్ లా కూడా ఉంటుంది. ఇది వేరే ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే ఇలా బ్యాక్ బెల్ట్ సపరేట్ గా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్నాక అప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి రెండు పార్ట్స్ ని అటాచ్ చేయడానికి. సో ఇక్కడ బ్యాక్ హుక్సే కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేసుకోవచ్చు అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి కూడా మనం ఇలా ఒక లైన్ అండ్ ఇక్కడ ఒక లైన్ ఫస్ట్ డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ మార్క్ చేసుకోవడానికి ఇది డీప్ నెక్ కాబట్టి మనం ఇక్కడ ఏం యాడ్ చేయకుండా డైరెక్ట్ మన ఫుల్ షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని /2 చేసి మార్క్ చేసుకోవాలి. నా మెజర్మెంట్లో ఫుల్ షోల్డర్ 14.25 ఇంచ్ మనం బ్యాక్లో తీసుకున్నదే. అక్కడ బ్యాక్ సైడ్లో ప్యాక్ నెక్ కాబట్టి 14.25కి మనం 1.5 ఇంచ్ యాడ్ చేసాము, /2 చేసాము. ఇక్కడైతే డైరెక్ట్ 14.25 /4 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది డీప్ నెక్ కాబట్టి. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు అన్ని ఆర్డర్లో చూస్తే అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ బోత్ ప్యాక్ నెక్స్ కట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్లో షోల్డర్కి ప్యాక్ నెక్లో బ్యాక్ సైడ్ షోల్డర్కి 1.5 ఇంచ్ యాడ్ చేయాలి, ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్ యాడ్ చేయాలి. అండ్ బోత్ డీప్ నెక్ కట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ 1 ఇంచ్ యాడ్ చేయాలి షోల్డర్కి, ఫ్రంట్ సైడ్లో ఏమీ యాడ్ చేయకూడదు. అండ్ 1 నెక్ ప్యాక్ అండ్ 1 నెక్ డీప్ అన్నప్పుడు మీరు ప్యాక్ నెక్కి బ్యాక్ ఎలా చేస్తారు?
సేమ్ అలాగే 1.5 ఇంచ్ యాడ్ చేయాలి షోల్డర్కి. అండ్ డీప్ నెక్లో ఎలా చేశారు ఫ్రంట్ పార్ట్లో, అసలు ఏం యాడ్ చేయలేదు కదా, సేమ్ అలాగే ఈ డీప్ నెక్ ఫ్రంట్కి ఏమీ యాడ్ చేయకూడదు. మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరు ఆర్డర్లో అన్నీ చూస్తే నా వీడియోస్. 14.25 నా ఫుల్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేస్తే నాకు 7.12 వచ్చింది. ఈ చార్ట్లో చూసుకుంటే 7.12 అంటే మనం ఇక్కడ 12 చూసుకోవాలి, 0.12. 7.12 అంటే 1 లైన్ ఎక్స్ట్రా. సో ఇక్కడ 7.12 కాబట్టి 7 ఇంచ్కి 1 లైన్ ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఇది 7 ఇంచ్కి నేను 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి డీప్ నెక్కి 1 ఇంచ్ డౌన్ అనేది ఫిక్స్. ఏ మెజర్మెంట్ వాళ్ళకైనా సరే డీప్ నెక్కి 1 ఇంచ్ డౌన్ అనేది ఫిక్స్. ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్కి మనం ఆల్రెడీ నెక్ రౌండ్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా బాడీ మెజర్మెంట్లో. ఆ నెక్ రౌండ్ నా మెజర్మెంట్లో 11.50 డివైడెడ్ బై 5 చేస్తే 2.3 వచ్చింది. 2.3 అంటే 2.25కి 1 లైన్ ఎక్స్ట్రా. సో అది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను నేను. 2.25కి 1 లైన్ ఎక్స్ట్రా అది మార్క్ చేసుకుని ఈ షోల్డర్ డౌన్ పాయింట్ అండ్ ఈ నెక్ విడ్త్ పాయింట్ని మనం ఇలా స్కేల్తో జాయింట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ నుంచి మన ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవడానికి మనకి డీప్ నెక్కి సపరేట్ ఫార్ములా ఉంటుంది, ప్యాక్ నెక్కి సపరేట్ ఫార్ములా ఉంటుంది. డీప్ నెక్ ఫార్ములాలో మనం ఫ్రంట్ పార్ట్కి ఏ ఫార్ములా ఉందో అది యూజ్ చేసుకోవాలి. సో డీప్ నెక్కి ఆర్మ్ హోల్ లెంత్ ఫార్ములా ఫ్రంట్కి సపరేట్ అండ్ బ్యాక్కి సపరేట్ ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తున్నాం కాబట్టి డీప్ నెక్లో ఫ్రంట్ పార్ట్లో ఈ ఫార్ములాస్ చూసుకోవాలి మీ మెజర్మెంట్ ప్రకారం. ఇక్కడ నా చెస్ట్ రౌండ్ 32 కాబట్టి 30.25 to 35 మధ్యలో ఉంది కాబట్టి నేను ఈ ఫార్ములా యూజ్ చేయాలి. చెస్ట్ డివైడెడ్ బై 6 మైనస్ 0.75. నా మెజర్మెంట్లో చెస్ట్ 32 డివైడెడ్ బై 6 మైనస్ 0.75 చేస్తే నాకు 4.58 వచ్చింది. 4.58 అంటే 4.5కి 1 లైన్ ఎక్స్ట్రా అది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను నేను. ఈ షోల్డర్ డౌన్ పాయింట్ నుంచి 4.5కి 1 లైన్ ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న ఈ చెస్ట్ లైన్ పైన మన చెస్ట్ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ చెస్ట్ మార్క్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు బోత్ డీప్ నెక్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి ఎలా చేశారో సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ లూజింగ్ యాడ్ చేయాలి కొంచెం. ఆ లూజింగ్ కూడా మీ చెస్ట్ రౌండ్ అనేది 35 అండ్ అంతకంటే తక్కువ ఉంటే 1 ఇంచ్ లూజింగ్ యాడ్ చేయండి. అండ్ 35 కంటే ఎక్కువ ఉంటే 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేయండి. అండ్ మీరు ఒకవేళ కప్ కానీ ఫ్యూజింగ్ కానీ యూజ్ చేస్తే మీ బ్లౌజ్లో దానికి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడమే అంతే. ఇక్కడ నా చెస్ట్ రౌండ్ 32 కాబట్టి 35 కంటే తక్కువే ఉంది కాబట్టి నేను జస్ట్ 1 ఇంచ్ లూజింగ్ యాడ్ చేస్తున్నా. ఆ 1 ప్లేస్లో నేను ఒకవేళ ఫ్యూజింగ్ అండ్ కప్ యూజ్ చేస్తే 2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 1 ఇంచ్ ఇంకొక ఎక్స్ట్రా లూజింగ్ యాడ్ చేయాలి అంతే. ఇక్కడ నేను 1 ఇంచ్ లూజింగ్ యాడ్ చేస్తున్నా. నా చెస్ట్ రౌండ్ 32 ప్లస్ 1 ఇంచ్ లూజింగ్ యాడ్ చేస్తే 33 అయింది. డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. నాకు 8.25 వచ్చింది. సో ఇక్కడ 8.25 మార్క్ చేసుకుంటున్నాను. ఈ 8.25 మార్క్ చేసుకున్న తర్వాత నేను మార్జిన్ ఇక్కడ నుంచి 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నా. అండ్ ఫ్రంట్ పార్ట్లో అయితే మనం అప్పర్ చెస్ట్ అండ్ చెస్ట్ గ్యాప్ డివైడెడ్ బై 4 చేస్తాం కదా, అది మెయిన్ పాయింట్ తీసుకోకూడదు. ప్రాసెస్ అంతా చేంజ్ చేసిన తర్వాత దాన్ని మనం చేంజెస్ చేస్తాం కాబట్టి. అండ్ ఇప్పుడు ఇదే ఈ పాయింట్ నుంచే చెస్ట్ పాయింట్ నుంచే మార్జిన్ డ్రా చేసుకోవాలి, మార్జిన్ పాయింట్ కూడా. ఆ తర్వాత మీ చెస్ట్ రౌండ్ అండ్ అప్పర్ చెస్ట్ రౌండ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 4 చేసి ఈ లోపలికి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నా చెస్ట్ 32లోంచి నా అప్పర్ చెస్ట్ 31 మైనస్ చేస్తే 1 ఇంచ్, దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే నాకు 0.25 ఇంచ్ అది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను నేను. ఈ లోపలికి 0.25 ఇంచ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవడం కోసం షోల్డర్ మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎంత మైనస్ చేయాలి దీనికి అని ఫస్టే నోట్ చేసుకున్నాం కదా మనం, ఈ ఫ్రంట్ డీప్ నెక్కి ఎంత మైనస్ చేయాలో. సో ఇక్కడ మనం షోల్డర్ మైనస్ చార్ట్లో చూసుకొని ఫస్టే నోట్ చేసుకున్నాం కదా, నేను ఇక్కడ 2 ఇంచ్ మైనస్ చేయాలి. సో ఇక్కడ 2 ఇంచ్ మైనస్ చేయాలి కాబట్టి ఇక్కడ షోల్డర్ అనేది నేను డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసుకున్నాను కదా. మనం ఎంతైతే మైనస్ చేయాలో చార్ట్లో చూసుకున్నాక దాన్ని హాఫ్ చేసి ఇక్కడ మైనస్ చేయాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి చార్ట్లో నాకు 2 ఇంచ్ మైనస్ చేయాలని వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఇందులో సగం అంటే 1 ఇంచ్ ఇక్కడ మైనస్ చేస్తున్నాను. కానీ మీరు ప్యాక్ నెక్కి నేను ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో డ్రా చేశాను కదా, బ్రాడ్ నెక్కి మనం ఇక్కడ మన రెడీ షోల్డర్ని బట్టి ఎంతైతే మైనస్ చేస్తామో అది మాత్రం మీరు డైరెక్ట్గా మైనస్ చేయాలి. ఇందులో హాఫ్ చేసి మైనస్ చేయకూడదు. ఇక్కడ లైక్ మనం
మీకు బ్యాక్ పార్ట్లో చూపించాను కదా, అలా ఈ పాయింట్ మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచ్ ఉంది కాబట్టి నేను 1 ఇంచ్ అందులో సగం ఇక్కడ మైనస్ చేస్తున్నాను. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి ఇక్కడ లోపలికి మార్క్ చేసుకున్నా. ఇంత మైనస్ చేసాం మనము. అండ్ ఇప్పుడు ఇది డీప్ నెక్ కాబట్టి ఇక్కడ ఎంత అయితే వచ్చిందో మనకి గ్యాప్, నాకు ఇక్కడ 6 ఇంచ్కి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఇందులో 1/2 ఇంచ్ మైనస్ చేసి చెస్ట్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 6 ఇంచ్కి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ఇక్కడ 5.5 ఇంచ్కి కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇలా 5.5 ఇంచ్కి కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకుని స్కేల్తో ఈ పాయింట్ని జాయిన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ క్రాస్ ప్యాక్ నెక్కి డీప్ నెక్కి సపరేట్ ఉంటుంది. ఇక్కడ డీప్ నెక్కి చార్ట్ చూపిస్తాను. సో డీప్ నెక్ ఆర్మ్ హోల్ క్రాస్ చార్ట్ అయితే ఇది. ఇక్కడ నా చెస్ట్ రౌండ్ 32 ఇంచ్ కాబట్టి 30.25 to 40 మధ్యలో ఉంది కాబట్టి నేను 1 ఇంచ్ క్రాస్ తీసుకుంటాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు బోత్ డీప్ నెక్ అనుకోండి, అప్పుడు మీ ఫ్రంట్లో 1 ఇంచ్ అండ్ బ్యాక్లో 1 ఇంచ్ వస్తుంది. ఈ చార్ట్ యూజ్ చేయాలి, ఇది ఫ్రంట్ కాబట్టి. సో నేను 1 ఇంచ్ క్రాస్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో ఇలా 1 ఇంచ్ క్రాస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ ఈ లైన్ మిడిల్లో మనం ఇలా పాయింట్ పెట్టుకొని ఇలా మనకి ఇవి జాయింట్ అయ్యేటట్టు మార్క్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకున్నా. జస్ట్ ఒక 1/2 లైన్ అండ్ 1 లైన్ ఇలా కిందకి వెళ్ళినా పర్లేదు, మనకి షేప్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా రావాలి. నెక్స్ట్ మనం ఇక్కడ పాయింట్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మైనస్ షోల్డర్ అండ్ నెక్ విడ్త్కి మిడిల్కి ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి మనం ఇలాగా. ఈ పాయింట్ నుంచి మన నెక్ డీప్ అండ్ షోల్డర్ టు అపెక్స్ లెంత్ అండ్ మన బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. సో ఈ మిడిల్ పాయింట్ దగ్గర మనం ఇది పెట్టుకుని మన నెక్ డీప్ నేను 7 ఇంచ్ తీసుకున్నా. సో యాజ్ ఇట్ ఈస్ 7 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అండ్ నేను షోల్డర్ టు అపెక్స్ లెంత్ 9.5 ఇంచ్ తీసుకున్నా, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 10 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అండ్ ఫుల్ లెంత్ నేను 14.25 ఇంచ్ తీసుకున్నాను కదా, ఆ ఫుల్ లెంత్కి 1 ఇంచ్ యాడ్ చేసి 15.25 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. సో మీ నెక్ లెంత్ ఎంత ఉందో అంత యాస్టీస్గా మార్క్ చేసుకోండి. షోల్డర్ టు అపెక్స్ డిస్టెన్స్కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కాబట్టి. నెక్ దగ్గర ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేయలేదంటే మనం ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసేసిన 1/2 ఇంచ్ అండ్ నెక్ కూడా ఇంకో 1/2 ఇంచ్ కిందకి వెళ్తుంది కదా నెక్ స్టిచ్ చేసినప్పుడు, అందుకని ఇక్కడ ఏం ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. అండ్ ఇక్కడ ఎందుకు 1 ఇంచ్ యాడ్ చేసాం వేస్ట్ దగ్గర అంటే మన వేస్ట్ స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అండ్ ఈ షోల్డర్ స్టిచ్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, టోటల్ 1 ఇంచ్ ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఈ పాయింట్స్ దగ్గర ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. అండ్ ఈ వేస్ట్ లైన్ ఇక్కడ కొంచెం లైట్గా ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం నెక్ మార్క్ చేసుకుందాము. నెక్ మార్క్ చేసుకోవడానికి ఫస్ట్ మన ఈ లైన్కి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా ఒక రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ పైన రెడీ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కింద నుంచి, ఎందుకంటే మన స్టిచ్ అనేది 1/2 ఇంచ్ కింద నుంచి ఇక్కడ స్టిచ్ చేస్తాం కాబట్టి మనం అక్కడే మార్క్ చేసుకుంటే మనకి అది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ మార్క్ చేసుకుంటే రెడీ షోల్డర్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది, దానికోసమే. ఇక్కడ నేను తీసుకునే రెడీ షోల్డర్ 2.25 కాబట్టి దానికి 1/2 ఇంచ్ ఇటు సైడ్ స్టిచ్చెస్కి ఎక్స్ట్రా, 1/2 ఇంచ్ నెక్ దగ్గర స్టిచ్చెస్కి ఎక్స్ట్రా, టోటల్ 1 ఇంచ్ యాడ్ చేసుకుని 2.25కి 3.25 మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకు ఈ గ్యాప్ 2.75కి కొంచెం ఎక్స్ట్రా ఉంది. సో దానికి నేను 2.75కి ఒక 0.25 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. సో 3 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ కింద. సో ఇప్పుడు ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ని మనం ఇలా జాయిన్ చేస్తూ దీన్ని ఇలా పైకి ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నేను బ్రాడ్ వీ లీఫ్ నెక్ తీసుకున్నాను కాబట్టి ఈ లైన్ ఎంతైతే ఉందో దాన్ని మిడిల్కి మార్క్ చేసుకోవాలి, 1/2 ఇంచ్ కింద నుంచి. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి మనం
ఇక్కడికి ఇలా జాయిన్ చేసుకోవాలి, అంటే షేప్ మంచిగా రావడం కోసం. తర్వాత ఈ లైన్ని మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఈ రిఫరెన్స్ తోటి మనం మంచిగా షేప్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఇలా దీనిలోకి కొంచెం ఇలా కిందకి జరిపి దీనిలోకి జాయిన్ చేసేసుకోవచ్చు. సో ఇలా ఈజీగా మనం ఈ బ్రాడ్ వీల్ నెక్ షేప్ డ్రా చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, షోల్డర్ టు అపెక్స్. ఈ లైన్ పైన మన చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేయాలి. నా చెస్ట్ రౌండ్ 32 డివైడెడ్ బై 10 చేస్తే నాకు 3.2 వచ్చింది. 3.2 అంటే 3.25 ఇంచ్. సో ఇలా నేను 3.25 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎంతైతే మనం మార్క్ చేసుకున్నామో దీంట్లోంచి ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.25 మార్క్ చేసుకున్నాను కదా, అందులో 1/2 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ 2.75 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ పాయింట్కి ఇలా మనం స్కేల్తో జాయిన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ పాయింట్ నుంచి మన వేస్ట్ డాట్ మన మెజర్మెంట్ ప్రకారం ఎంత పెట్టుకోవాలో అంతా ఇక్కడ వేస్ట్ డాట్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ కి ఈ వేస్ట్ డాట్ అండ్ ఆర్మ్ హోల్ డాట్ అనేవి ఏ బ్లౌజ్ కైనా ప్యాక్ నెక్ అయినా డీప్ నెక్ కైనా ఒకటే ఉంటుంది. ఈ చార్ట్ ఆర్మ్ హోల్ డాట్ కి అయితే ఈ చార్ట్. సో ఇక్కడ నేను 32 చెస్ట్ రౌండ్ కి 4 ఇంచ్ డాట్ పెట్టుకోవాలి. అలా ఎవరి మెజర్మెంట్ ప్రకారం అంత డాట్ పెట్టుకోండి మీ చెస్ట్ రౌండ్ బట్టి. సో నేను ఇక్కడ 4 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ మన వేస్ట్ మార్క్ చేసుకోవాలి. నా మెజర్మెంట్ లో వేస్ట్ రౌండ్ 26 డివైడెడ్ బై 4 చేయాలి. 4 చేస్తే నాకు 6.5 వచ్చింది. సో ఈ 6.5 కి మనం ఇక్కడ డాట్ కోసం ఎక్స్ట్రా 4 ఇంచ్ యాడ్ చేసాం కదా, సో దానికోసం ప్లస్ 4 చేస్తే 10.5 వచ్చింది. సో ఇక్కడ నుంచి లైన్ దగ్గర నుంచి 10.5 కి మనం మార్క్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ నుంచి 10.5 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సేమ్ 2 ఇంచ్ మార్జిన్ మనం ఇక్కడ మార్క్ చేసిందే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మార్జిన్ పాయింట్ నుంచి ఈ మార్జిన్ కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్జిన్ పాయింట్ కి ఇలా లైన్ జాయిన్ చేసేసుకోవాలి. అన్ని బ్లౌజెస్ కి సేమ్ ప్రాసెస్. ఈ ప్రిన్సెస్ షేప్ అండ్ ఆర్మ్ హోల్ డాట్ మార్క్ చేయడము సేమ్. మనం ఇప్పుడు ఈ లైన్ ని ఎగ్జాక్ట్ గా మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో దాన్ని మిడిల్ కి మార్క్ చేసుకోవాలి టేప్ తో మెజర్ చేసుకొని. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో దానికి మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి ఏం పైకి మార్క్ చేయకూడదు. ఈ పాయింట్ దగ్గర నుంచి మీ స్కేల్ లైన్స్ అనేవి ఈ లైన్ తో మ్యాచ్ అయ్యేటట్టు ఫస్ట్ పెట్టుకొని ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుని ఇలా ఈ లైన్ పైన 1/2 ఇంచ్ పైకి ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్ ని బేస్ చేసుకుని ఒక షేప్ లాగా డ్రా చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ స్కేల్ తోటి ఇలా లైన్స్ డ్రా చేసేసుకోండి, జాయింట్ చేసేసుకోండి. తర్వాత యూజ్ చేసి షార్ప్ ఎడ్జెస్ లేకుండా కొంచెం మనం షేప్ చేసుకోవాలి. అంతే, ఈజీగా మనకి షేప్ వచ్చేస్తుంది. ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్ గా వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల. అండ్ ఇక్కడ నుంచి ఇలా కొంచెం ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్ గా రావడం కోసం నేను కనిపించడం కోసం పెన్ తో మార్క్ చేస్తున్నాను చూడండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మెజర్ చేసుకోవాలి. ఈ లైన్ ఎంత ఉందో సేమ్ ఈ కర్వ్ పైన కూడా అంతే ఉండేటట్టు మనం మార్క్ చేసుకోవాలి. సో నేను ఇది మెజర్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ గా నాకు 5.25 ఇంచ్ కి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. సేమ్ అదే 5.25 ఇంచ్ కి కొంచెం ఎక్స్ట్రా ఈ కర్వ్ పైన కూడా మనం మెజర్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న షేప్ పైనే ఈ 5.25 కి నాకు ఏదైతే కొంచెం ఎక్స్ట్రా వచ్చిందో సేమ్ అది ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చింది నాకు. సో ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే వచ్చిందో గ్యాప్ అంతా డబల్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఎంత ఉందో అంతకి హాఫ్ చేసి ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు గ్యాప్ ఎంత వచ్చిందో నేను మెజర్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా వచ్చింది. సో దీనికి డబల్ 2.25 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను పైకి. అండ్ అలాగే 1 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా కదా, సో 1/2 ఇంచ్ కి కొంచెం ఎక్స్ట్రా ఇటు సైడ్, అంటే దానికి హాఫ్ చేసి ఇటు సైడ్ మార్క్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ కి కొంచెం ఎక్స్ట్రా
ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఇలా మనం జాయిన్ చేసేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి దీనికి, అండ్ అలాగే ఈ పాయింట్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్న ఈ పాయింట్ దగ్గర నుంచి దీనికి ఇలా జాయిన్ చేసుకుని దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ డాట్ మార్క్ చేసుకుంటాను. ఆర్మ్ హోల్ డాట్ కి నేను ఎంత డాట్ ఇవ్వాలో చూసుకుంటా. ఆర్మ్ హోల్ డాట్ ఎప్పుడు కూడా మనం చెస్ట్ రౌండ్ బట్టి కాదు, మన అప్పర్ చెస్ట్ అండ్ చెస్ట్ గ్యాప్ ఎంత ఉందో దాన్ని బట్టి ఆర్మ్ హోల్ డాట్ తీసుకోవాలి. ఇక్కడ నా చెస్ట్ రౌండ్ 32, అప్పర్ చెస్ట్ రౌండ్ 31. సో 32 అండ్ మైనస్ 31 చేస్తే 1 ఇంచ్ వచ్చింది. ఆ గ్యాప్ 1 ఇంచ్ కాబట్టి నాకు 4 ఇంచ్ కంటే తక్కువే ఉంది. కాబట్టి 4 ఇంచ్ ఉన్నా 4 ఇంచ్ కంటే తక్కువే ఉన్నా నేను ఆర్మ్ హోల్ డాట్ 0.5 ఇంచ్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ డాట్ తీసుకుంటున్నాను ఆర్మ్ హోల్ డాట్. ఆర్మ్ హోల్ డాట్ హాఫ్ ఇంచ్ తీసుకోవడం కోసం అందరూ ఫిక్స్ ఇక్కడ 0.75 ఇంచ్ మనం ఈ లైన్ పైన పెట్టుకోవాలి. చెస్ట్ లైన్ పైన 0.75 ఇంచ్ కి పెట్టుకొని దీన్ని ఇలా ముందుకి జరిపి మనకి ఎక్కడైతే కరువు పైన టచ్ అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 0.75 ఇంచ్ అనేది అన్ని మెజర్మెంట్ కి ఫిక్స్ ఆర్మ్ హోల్ డాట్ మార్క్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ అపెక్స్ పాయింట్ కి దీన్ని జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే మెజర్మెంట్ ప్రకారం హాఫ్ ఇంచ్ డాట్ వచ్చిందో ఆ సేమ్ హాఫ్ ఇంచ్ ఈ పాయింట్ దగ్గర నుంచి కర్వ్ పైన ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి మనం దీన్ని జాయిన్ చేసుకుని నేను పైన కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ అప్పర్ చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, దాని దగ్గర పెట్టుకుని చెక్ చేసుకుందాము. సో ఇక్కడ ఈ మెయిన్ మార్జిన్ లైన్ ఉంది కదా, నా ప్యాటర్న్ కి ఈ మెయిన్ మార్జిన్ లైన్ అనేది కొంచెం పైకి ఎక్స్టెండ్ అయింది. సో ఆ ఎక్స్టెండ్ అయిన దగ్గర ఈ మెయిన్ మార్జిన్ పాయింట్ ని అండ్ ఈ ఎండ్ లో ఈ మెయిన్ మార్జిన్ పాయింట్ మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మెయిన్ మార్జిన్ పాయింట్ అప్పర్ చెస్ట్ పాయింట్ ఉంది కదా, దాన్ని జాయిన్ చేసుకుని దీన్ని ఈ మెయిన్ మార్జిన్ లైన్ తోటి మనం ఇలా పెట్టుకొని చూసుకోవాలి. యాక్చువల్ గా చూడండి, ఈ లైన్ కంటే కూడా మనకి పాయింట్ కిందకి వచ్చింది కాబట్టి సో దీన్ని మనం ఇలా ఇక్కడ ఎగ్జాక్ట్ కట్ చేసేసుకోవచ్చు. ఇంకేం ఎక్స్టెండ్ చేసుకోని అవసరం లేదు. సో నేను బ్యాక్ లెంత్ నాకు సరిపోతుంది, ఎక్స్టెండ్ ఏం చేయని అవసరం లేదు కాబట్టి ఇది కట్ చేసేస్తున్నాను. బ్యాక్ లెంత్ బ్యాక్ లో మనం స్టార్టింగ్ లో కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకు ఎక్స్ట్రా ఉంచుకున్నామంటే ఒకవేళ మనం ఇలా జాయిన్ చేసినప్పుడు సపోజ్ ఇది కిందకి వచ్చింది, ఇలా పైకి వస్తే కనుక ఎక్కువ గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే తక్కువ గ్యాప్ అవుతుంది కదా. అది ఇక్కడ మనకి దీన్ని ఇలా జాయిన్ చేసాము అనుకోండి, ఇది ఇలా పైకి వచ్చేసింది, ఎక్కువ గ్యాప్ వచ్చేసింది అంటే ఇక్కడ అప్పుడు దీన్ని ఈ బ్యాక్ పార్ట్ ని మనం కొంచెం 0.25 ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్టెండ్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి. అప్పుడు ఆ 0.25 నుంచి ఇక్కడ పెరిగితే అప్పుడు దీన్ని మనం ఈ మిడిల్ లో డాట్ లాగా వేసుకుంటాము. సో ఇప్పుడు నాకు కిందకే వచ్చింది కాబట్టి దీన్ని ఎగ్జాక్ట్ కట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఇంకా సెంటర్ డాట్ ఏం రాలేదు. సో ఈ అప్పర్ చెస్ట్ పాయింట్ కి దీన్ని ఇలా జాయిన్ చేసి మార్క్ చేసుకుంటున్నాను నేను. అండ్ దీన్ని ఈ మెయిన్ మార్జిన్ లైన్ కి ఇలా పెట్టుకొని దీన్ని ట్రేస్ చేసుకుంటున్నాను ఇక్కడ వరకు. అండ్ ఇప్పుడు ఏదైతే నాకు ఈ కిందకి వచ్చింది కదా, దీన్ని ఈ పాయింట్ లోకి జాయిన్ చేసేసుకోవాలి. సో నా మెజర్మెంట్ కి సెంటర్ డాట్ ఏం రాలేదు. సో ఇంకా ఈజీ అయిపోయింది ప్రాసెస్. మనం ఇక్కడ పాయింట్ మార్క్ చేసుకున్నప్పుడు కింద ట్రేస్ చేసుకున్నట్టే సేమ్ పైన కూడా ట్రేస్ చేసేసుకోవాలి. ఈ అప్పర్ చెస్ట్ పాయింట్ ఉంది కదా, ఇప్పుడు దీని యూజ్ వచ్చింది మనకి, దీన్ని ఇందులోకి జాయిన్ చేసేసుకోవాలి. ఈ కింద ఇప్పుడు ఇది కదా మన మెయిన్ పాయింట్, దాంట్లోకి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన మార్జిన్ ఏదైతే ఉందో 2 ఇంచ్ అది మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసేసుకొని దీన్ని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. సో నేను ఇది మెయిన్ కాబట్టి పెన్ తో జాయిన్ చేస్తున్నాను. ఇది కూడా అండ్ ఇది సో ఇప్పుడు ఇవి మనం ఎరేజ్ చేసేసుకోవచ్చు, ఏం కన్ఫ్యూజన్ ఉండదు. లేదంటే నార్మల్ గా కట్ చేసేసుకోండి ఎరేజ్ చేయకుండా. ఇది ఇప్పుడు మన మెయిన్ పాయింట్.
ఇది నాకు కరెక్ట్ గానే వచ్చింది కదా షేప్. సో ఇలా ఉంచండి. ఒకవేళ మీకు షేప్ ఇక్కడ ఎగుడు దిగుడు అయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ లైన్ ఉంది కదా మనకు వచ్చిన లైన్, ఈ లైన్ ఇలా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని అప్పుడు ఇలా ఈ కింద నుంచి న్యూగా ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోండి. నాకు ఇది పర్ఫెక్ట్ గానే ఉంది కాబట్టి ఇలానే ఉంచేస్తా. ఇప్పుడు మనం ఈ వచ్చిన ఆర్మ్ హోల్ డాట్ ని మైనస్ చేసుకోవాలి. సో ఫోల్డ్ చేయాలి కాబట్టి ఈజీగా ఫోల్డ్ చేయడానికి ఇలా నేను ట్రేసింగ్ వీల్ తీసుకున్నా. సో ఇలా మనం డాట్స్ పెట్టుకుంటే ఇలా ప్రెస్ చేస్తే మనకి అది ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. ఆర్మ్ హోల్ డాట్ మైనస్ చేయడం కోసం దీన్ని కట్ చేసుకుందాం. కట్ చేసేటప్పుడు నేను ఇక్కడ కట్ చేయట్లేదు చూడండి, కొంచెం ఎక్స్ట్రా నేను ఉంచుతున్నాను. డైరెక్ట్ ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తాను నేను, ఎందుకంటే మనం ఇక్కడ డాట్ మైనస్ చేసుకోవాలి కాబట్టి. ఇక్కడ నేను బ్యాక్ హుక్స్ ఇచ్చుకుంటాను. ఒకవేళ మీరు ఫ్రంట్ హుక్స్ ఇచ్చుకుంటే మీరు ఈ ఫ్రంట్ డాట్ కూడా వేసుకోవచ్చు. ఈ డాట్ కూడా మెజర్మెంట్ ప్రకారం చిన్న సైజ్ వాళ్ళైతే 1/2 ఇంచ్ 0.75 ఇంచ్ అలా వేసుకోవచ్చు. అప్ టు 1.5 ఇంచ్ వరకు మనం ఈ డాట్ వేసుకోవచ్చు. అది మీకు షేప్ బట్టి ఈ డాట్ వేసుకోండి. మీకు ఎక్కువ షేప్ కావాలంటే కొంచెం పెద్దగా వేసుకోండి, 1.5 ఇంచ్ 1 ఇంచ్. మీకు షేప్ మరి అంతలా వద్దు అనుకుంటే 1/2 ఇంచ్ 0.75 ఇంచ్ అలా వేసుకోండి, 1 ఇంచ్ అలా వేసుకోండి. అండ్ ఇది కూడా డాట్ ఎలా వేసుకుంటారంటే ఇక్కడ నేను ఏం డాట్ వేసుకోవట్లేదు, జస్ట్ మీకు చూపించడం కోసం. నేను ఇక్కడ సపోజ్ 1 ఇంచ్ డాట్ అనుకుంటే ఇక్కడ 1/2 ఇంచ్ అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకుని, అండ్ సేమ్ దీన్ని ఎలా అయితే ఫోల్డ్ చేసి మైనస్ చేస్తానో దీన్ని కూడా అలాగే ఫోల్డ్ చేసి మైనస్ చేస్తాను. ఇఫ్ ఫ్రంట్ హుక్స్ అయితే కనుక, ఒకవేళ బ్యాక్ హుక్స్ అయితే కనుక మనం డాట్ అనేది పై నుంచి వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీన్ని మనం ఆన్ ఫోల్డ్ సైడ్ కట్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ హుక్స్ అయినప్పుడు అలా పైనుంచి చేసుకునేటప్పుడు డాట్ ని మీరు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా కొంచెం ఇక్కడ నుంచి ఒక 0.75 ఆర్ 1 ఇంచ్ ఇలా ముందుకు మార్క్ చేసుకుని అక్కడ మీ డాట్ వేసుకుని దాన్ని పైనుంచి అలా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఇప్పుడు నేను ఏం డాట్ వేయట్లేదు. అలానే నేను ఫ్రంట్ హుక్స్ కూడా తీసుకోవట్లేదు, బ్యాక్ హుక్సే కాబట్టి ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఏం ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. అందుకనే ఇది కూడా కట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉంచాను కదా, ఇది ఇంకా నేను కట్ చేయలేదు. అది తర్వాత మనం ఆర్మ్ హోల్ డాట్ మైనస్ చేశాక కట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నెక్ కూడా కట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇది ఇక్కడ బోట్ డీప్ నెక్ చేసినప్పుడు మనము ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనం మైనస్ చేసుకున్నాం కదా, అంటే మన ఈ లైన్ అండ్ ఈ నెక్ విడ్త్ లైన్ ఎక్కడ జాయిన్ అవుతుందో అక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి మైనస్ చేసుకుని దాన్ని ఇందులోకి జాయిన్ చేసేసుకున్నాము ఇలా. కానీ ఇది 1 నెక్ ప్యాక్ అండ్ 1 నెక్ డీప్ కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ బదులు మీరు జస్ట్ 0.25 ఇంచ్ మాత్రమే మైనస్ చేసుకోవాలి. ఇది బ్యాక్ ప్యాక్ అండ్ ఫ్రంట్ డీప్ కాబట్టి. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇలా జాయిన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇది నాకు ఇక్కడ మైనస్ అయిపోతుంది. ఇది కట్ చేసేసుకుంటాను నేను. ఫస్ట్ నెక్ కట్ చేసేసి అది కట్ చేస్తాను. అయితే 1/2 ఇంచ్ మైనస్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ ట్రేసింగ్ వీల్ తో ఇలా మార్కింగ్ చేసాం కాబట్టి ఇది ఈజీగా మనకి ఫోల్డ్ అయిపోతుంది ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గరికి. సో ఇప్పుడు దీన్ని మనం ఈ లైన్ పైకి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి, ఇలా మైనస్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను టేప్ స్టిక్ చేసేస్తాను. సో ఇక్కడ కూడా నేను టేప్ స్టిక్ చేస్తున్నా. స్టిల్ మీకు కనిపిస్తున్నాయి కదా మార్కింగ్. ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదా, నాకు ఈ కింద మార్కింగ్ ఇలా ఉంది అండ్ పై మార్కింగ్ ఇక్కడ నుంచి ఉంది. మీరు ఇప్పుడు న్యూ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. ఎలా అంటే 2 పాయింట్స్ కి మిడిల్ లో ఇలా మార్క్ చేసుకుని దీన్ని ఇలా ఇక్కడ నుంచి కాదు, దీన్ని జస్ట్ కొంచెం మాత్రమే ఇలా జాయిన్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా కొంచెం లోపలికి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకుని న్యూ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి, ఈ ఎగుడు దిగుడు లేకుండా. సో దీన్ని కట్ చేసేస్తున్నాను ఈ పైన లైన్ దగ్గర నుంచి. నాకు వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంత టైం పడుతుంది. నార్మల్ గా అయితే ఇంత టైం ఏం పట్టదు. మనం ఈజీగా ఒక 1/2 an hour స్టార్టింగ్ లో అయితే, మనకి అలవాటు అయితే 15 minutes లోనే మనం ఈజీగా ఈ బ్లౌజ్ కట్ చేసేయచ్చు ప్యాటర్న్.
అండ్ ఒక్కసారి మనం ప్యాటర్న్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం ఇంకా క్షణాల్లో బ్లౌజ్ స్టిచ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ నేను ప్రిన్సెస్ షేప్ డ్రా చేస్తాను. ఈ లైన్ ఉంది కదా, దీనికి మనం మిడిల్ కి మార్క్ చేసుకోవాలి ప్రిన్సెస్ షేప్ డ్రా చేయడం కోసం. ఇక్కడ మీరు కావాలంటే ప్రిన్సెస్ కట్ డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఈ మిడిల్ కి పాయింట్ మార్క్ చేసుకుని ఇలా మీరు షోల్డర్ టు వేస్ట్ డాట్ బ్లౌజ్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదు నేను ఇలా సింగిల్ డాట్ బ్లౌజ్ లాగే స్టిచ్ చేసుకుంటానంటే ఇక్కడ జస్ట్ హాఫ్ ఇంచ్ మార్జిన్ స్టిచెస్ కోసం యాడ్ చేసేసి మీరు సింగిల్ డాట్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసేయాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా కట్ చేయలేదు, అలా ఈ ఎక్స్ట్రా కట్ చేసేసి సింగిల్ డాట్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎక్స్ట్రా నేను తర్వాత కట్ చేస్తాను అన్నాను కదా, ప్రిన్సెస్ షేప్ మనం మొత్తం ఎగుడు దిగుడు లేకుండా సెట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఇది కట్ చేస్తాను. అండ్ ఇప్పుడు దీనికి ఇలా ప్రిన్సెస్ షేప్ డ్రా చేయడం కోసం మిడిల్ కి మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఒక 0.25 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. సో కర్వ్ స్కేల్ ని పాయింట్ దగ్గర పెట్టుకొని ఇలా మనకి షేప్ కొంచెం మంచిగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి అప్ టు 0.75 ఇంచ్ వరకు కూడా మైనస్ అవ్వచ్చు, నో వరీస్. ఇక్కడ ఎక్కువ మైనస్ అయిపోతుందని ఏం వరీ అవ్వద్దు. స్కేల్ ని సెట్ చేసుకొని దీన్ని ట్రేస్ చేసుకుంటున్నాను నేను. ఈ ప్రిన్సెస్ షేప్ ని కూడా కట్ చేసేసుకుందాం. ఇక్కడ మనకి ఎడ్జెస్ ఏవి షార్ప్ గా లేకుండా కొంచెం కర్వీగా ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి షేప్ బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా షేప్ డ్రా చేసేసుకుందాం. ఇలా షేప్ మనం డ్రా చేసేటప్పుడు ఇక్కడ కొంచెం తక్కువ అవుతుంది మనకి, దానికోసం ఇక్కడ నేను జస్ట్ చిన్న టేప్ యాడ్ చేస్తాను. ఎక్స్ట్రా యాడ్ చేసి ఇక్కడ కూడా ఈ మిడిల్ పార్ట్ కూడా షేప్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ కొంచెం మనం టేప్ యాడ్ చేయడం వల్ల అటు సైడ్కి వెళ్ళింది చూడండి మన లైన్, అది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. ఆ కొంచెం యాడ్ చేసాం అనమాట. ఇది కూడా కట్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం మనకి ఫ్యాబ్రిక్ తక్కువైంది కదా మనం మైనస్ చేసినప్పుడు, అందుకని మనం చెక్ చేసుకోవాలి అపెక్స్ పాయింట్స్ దగ్గర నుంచి. అప్పుడు మనకి ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే మళ్ళీ సెట్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్. ఫస్ట్ నేను ఇక్కడ అపెక్స్ పాయింట్స్ ఇలా జాయిన్ చేసుకుని ఈ పైన చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నాకు కొంచెం ఎగుడు దిగుడు వచ్చింది కదా, కొంచెం ఇలా కర్వీ లాగా కిందకి వచ్చి కట్ అయిపోతుంది. ఇంత చిన్న చిన్న చేంజెస్ లోనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇప్పుడు చెక్ చేస్తున్నా మళ్ళీ, ఇంకా పర్ఫెక్ట్ వచ్చింది. ఈ పైన సెట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కింద కూడా మనం సెట్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ ఎక్స్ట్రా ఉంచాము, అంటే ఈజీ ఉంటుంది మనకి కట్ చేసుకునేటప్పుడు అని మీకు చూపించడానికి, కట్ చేయకుండా. అండ్ దీన్ని మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మీరు మార్కింగ్ చేసుకుంటే వన్స్ మనం అది ఒకసారి వదిలేసిన మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో దీన్ని ఇలా సో ఇక్కడ మనకి ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో సేమ్ అక్కడికి ఈ లైన్ ఎంత ఉందో అక్కడికి మనం ఇది మార్క్ చేసుకుని దాన్ని దీంట్ లోపలికి జాయిన్ చేసేసుకోవాలి. ఇది ముందే కట్ చేసి చేయొచ్చు, అంతే కొంచెం ఇలా స్కేల్ తో డ్రా చేయడం కష్టం ఉంటుంది కదా, అందుకని ఎక్స్ట్రా ఉంచాను. మన మెయిన్ పాయింట్ ఇది కదా, ఇక్కడికి ఇలా జాయిన్ చేసేసుకొని దీన్ని కట్ చేసేసుకోవాలి, అంతే. దీనికి మనం ఫ్యాబ్రిక్ పైన ఈ ప్యాటర్న్స్ పెట్టి కట్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మనం లోపలికి స్టిచ్చింగ్ లోకి వెళ్తుంది కాబట్టి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం మనం. అండ్ ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి ఆల్రెడీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఏం ఉంచకండి. అండ్ సేమ్ ఈ ప్రిన్సెస్ కట్ కి కూడా ఈ రెండు పార్ట్స్ ఇలా జాయిన్ చేయడానికి ఇక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఇలా అండ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఇలా యాడ్ చేసుకోవాలి. అదంతా యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేసుకోవచ్చు, అంతే. అంతే మన బ్యాక్ కి హోల్
బ్యాక్ ప్యాక్ అండ్ ఫ్రంట్ డీప్ నెక్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. నేను ఇప్పటి వరకు బోత్ డీప్ నెక్ అండ్ బోత్ బ్యాక్ నెక్ అండ్ వన్ నెక్ ప్యాక్ అండ్ వన్ నెక్ డీప్ బ్లౌజెస్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దీనికి స్లీవ్స్ అయితే ఆ వీడియో చాలా తక్కువ మంది చూసారు. అది చూస్తేనే మీకు అర్థమవుతుంది స్లీవ్ ప్యాటర్న్ ఎలా కట్ చేసుకోవాలనేది. అందులోనే అన్ని సైజెస్ కి ఏమేం చేంజెస్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూసి మీరు రెడీ చేసిన ఏ ప్యాటర్న్ కన్నా బ్లౌజ్ హ్యాండ్స్ స్లీవ్స్ కట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ మళ్ళీ వేరే న్యూ మోడల్ బ్లౌజ్ ప్యాటర్న్ తో కలుద్దాం. బాయ్ బాయ్.